పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మాడి బంధాలన్నీ తెంచుకొని హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూ వీడియో. ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నాము. అన్నయ్య అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. కొంచెం ఎమోషనల్. లెట్స్ స్టార్ట్ ది షో. వైరల్ అవుతుంది అర్జున్ నుంచి మాక్సిమం టైం మీతో స్పెండ్ చేసిండు. ఇంకా కొడతారు మళ్ళా మాక్సిమం టైం. బాయ్ రా శ్రీవత్సల్. బాయ్ బాయ్ బాయ్. సత్తి ఫోన్ చేసిరా? అట్లా మొత్తానికి బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ అయిపోయినాయి. ఇంకా బయలుదేరుతున్నాడు. నిజంగా ఎంత హెవీ హార్ట్స్ అంటే అందరం ఇక్కడనే ఉంటున్నాము. అండ్ చిన్న ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉంటున్నారు. బట్ అన్న మాత్రమే అమెరికాకి వెళ్తున్నాడు. అండ్ ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఏంటి పరిస్థితులు, కారణం ఏంటి, అన్ని విషయాలు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్ అయితే ఉంటుంది కదా. సో మా అన్నయ్య అసలు ఎందుకు వచ్చిండు, ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు ఇంత తక్కువ టైం స్పెండ్ చేసిండు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అయితే చెప్పడానికి ట్రై చేస్తా. ఎవరికైనా యూజ్ అయితే ఏమో అని చెప్పేసి అంతే. సో అట్లా మొత్తానికైతే ఇంకా బయలుదేరుతుంటే అమ్మ అయితే దిష్టి తీస్తుంది అనమాట. అమెరికా నుంచి మా వాళ్ళు వచ్చినా కూడా, మా వాళ్ళు పోయినా కూడా, పోయేటప్పుడు అట్లా దిష్టి అయితే తీస్తుంది అన్నమాట. ప్రయాణం మంచిగా జరగాలని. అండ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఎట్లాంటి ప్లేసెస్ నుంచి వస్తారో, ఎవరెవరు కలుస్తారో తెలియదు కదా. సో వాటన్నిటిని దాటుకొని వస్తారు కాబట్టి హ్యాపీగా డిస్ట్ అంతా తీసేస్తే మంచిగా ప్యూర్ అయిపోతారు అనేటువంటి ఒక నమ్మకం అనమాట. సో మా అమ్మ నమ్మకాలు వీటిని కూడా మేము ఇట్లా ఏమంటారు, ఇది చెయ్యము అది చెయ్యము అన్నట్టు చేయమన్నమాట. ఏది చెప్తే అది ఫాలో అవుతాము. సో అట్లా ఇంకా డిస్టి తీసేసింది. ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. సో సెండ్ ఆఫ్ టైము అంటే అందరూ రాలేరు కదా. పిల్లలందరూ కూడా పొద్దున్న నుంచి కాదు, 2-3 రోజుల నుంచి కూడా మాతోటే ఉన్నారు. సో మేము 2 కార్లలో కొంతమంది మాత్రమే వెళ్తున్నాం. సో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గర సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే బయలుదేరిపోయినాం అనమాట. లిటరల్లీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుండే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మా అన్న వాళ్ళు వీడియో చూస్తే మస్తు ఓవర్ యాక్షన్ చేసినావు చాల్తీ అనుకుంటారు. బట్ లిటరలీ విత్ హెవీ హార్ట్స్ అన్నమాట. ఒక్క పర్సన్ని మాత్రమే అంత దూరం పంపిస్తున్నాము. విత్ ఫ్యామిలీ వెళ్ళారంటే ఓకే అనిపిస్తుంది. బట్ అట్లా కొంచెం ఏమంటారు, ఫ్యామిలీకి బాగా కనెక్టెడ్ ఉండే వాళ్ళకే ఈ సిచ్యువేషన్ కనెక్ట్ అవుతుందని నాకైతే అనిపించింది. మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాము. ఎస్, ఇప్పుడైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అసలు ఎందుకు ఇంత సడన్గా వచ్చిండు, ఎందుకు ఇంత సడన్గా వెళ్తున్నాడు అని అంటే, ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయిపోయింది ఇండియాకి వచ్చి. అండ్ పిల్లల్ని, ఫ్యామిలీని మొత్తం అంతా కూడా లాస్ట్ ఇయర్ అయితే పంపించిండు. సో అందరినీ కలుద్దామని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇంకా అమెరికా సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఈ టైంలో ట్రావెల్ చేయొద్దు అది ఇది అని చెప్పేసి అనేసరికంటే ఇమీడియట్గా క్యాన్సిల్ చేసేసుకున్నాడు. నేను ఇంకొక విషయం చెప్పాలి. నాకైనా మన వాళ్ళకైనా కూడా చిన్నప్పటి నుంచి మేము ఏదైనా కూడా కష్టపడితేనే మాకు ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఏ పనిలో కూడా మాకు కష్టం లేకుండా రాలేదు, ఏ రూపాయి కూడా ఒట్టిగా రాలేదన్నమాట. సో అందరికీ అంతే ఉంటుంది. సో నా సిచ్యువేషన్ నేను చెప్తున్నా. సో అట్లా ప్రతిదీ కూడా కష్టపడిన తర్వాత ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మేము ఏ పనినైనా 100% పెట్టి చేస్తాం కాబట్టి. సో ఈ సిచ్యువేషన్ ఏమైంది అని అంటే, కుటుంబాన్ని చూడాలంటే కూడా ఇలాంటి కష్టపడాల్సి వస్తుంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయా అనేటువంటి పరిస్థితి మేము ఎదుర్కొన్నాం అనమాట. సో అట్లా టికెట్స్ బుక్ చేసుకునే టైంలో అట్లా చెప్పేసరికి క్యాన్సిల్ చేసుకున్నాడు. బట్ 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఏమైందని అంటే, ఏదైతే అదైంది, చాలా రోజులు అయిపోయింది కదా, చూద్దాము వెళ్దాము అని చెప్పేసి ఇంకా హోప్
50% అయితే పెట్టుకొని ఇంకా టికెట్స్ బుక్ చేసుకొని ఇమీడియట్గా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలియకుండా వచ్చిండు. నా వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. సర్ప్రైజ్ విజిట్ అనమాట. ముందు వస్తున్నా అని తెలుసు కానీ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని వచ్చే విషయం ఎవరికీ తెలియదు. సో అట్లా మళ్ళీ బుక్ చేసుకొని నాకు మా పెద్దనికి చిన్నకి మాత్రమే తెలుసు అనమాట. అట్లా వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ట్రిప్స్కి వెళ్ళినాము, తిరుపతి వెళ్ళినాము. మా బుడ్డోని హెయిర్ కటింగ్ అయిపోయింది. ఒక 15 days ఎంజాయ్ చేసినాము. తర్వాత 15 days అట్లా గడిచిపోయింది. ఇంకా ఫైనల్గా కరెక్ట్గా 1 monthకి అనుకొని వచ్చిండు కాబట్టి ఇంకా టికెట్ అయితే బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుండన్నమాట. ఇంకో విషయం కూడా చెప్పాలి, కష్టపడితే ఏదైనా కూడా పర్ఫెక్ట్ ఫలితం ఉంటుంది అనేది మా విషయాలలో చాలా చాలా టైమ్స్ ప్రూవ్ అయింది. ఈసారి కూడా ఏదైతే అది అయిందనే వచ్చిండు అమెరికా నుంచి. బట్ పోయేటప్పుడు మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా వీసా ఇంటర్వ్యూస్ కానీ అన్నీ కూడా కంప్లీట్గా పర్ఫెక్ట్ అయిపోయినాయి అన్నమాట. మేము అనుకున్న దానికంటే మంచిగా అయిపోయినాయి. నిజంగా దేవుడు ఎప్పుడు కూడా మా వెనకాల ఉన్నాడు. మా అమ్మ చేసే పూజలేనేమో దీనికి కారణం అనిపిస్తుంది అనమాట. సో అట్లా మొత్తానికైతే హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితే ఎట్లుంటుందో ఏంటిదో అమెరికా వెళ్ళేటప్పుడు అని చెప్పేసి చాలా అనుకున్నాము. బట్ అవన్నీ కూడా ఏం లేకుండా రిటర్న్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నా. ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఏడవద్దు అని చెప్పేసి మా అమ్మ ఎప్పుడైనా చెప్తుంది. ఎంత బాధ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకొని అట్లా హ్యాపీగా పంపిస్తాము. ఇక మా వాళ్ళు కూడా ఫన్నీ జోక్స్ వేస్తూ నవ్వేపిస్తూ ఉన్నారు. పంచ్ 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 ఎంత ఓవరాక్షన్ చేస్తుంది. ఓగో ఎత్తుకో, ఒకసారి ఎత్తుకోరా, ఒకసారి ఎత్తుకో. అగో ఏంది వాట్ బ్రో? కాదు బయటకు పోదాం, కాదు మళ్ళా బయటకు పోదాం. ఇంకెంత బయటకు బ్రో? సే హ్యాపీ జర్నీ డాడీ. ఆడు ముఖం హ్యాపీ జర్నీ చెప్పినా పోరికి మళ్ళీ చెప్పు. అరే అమ్మాయి హ్యాపీ జర్నీ చెప్తుంది, మొత్తం అన్నీ చెప్పు. ఇది డ్రెస్ ఎంత తీసుకుంది అట్లా చాలా What happened, Ivan? Where are you looking at? Hey, what happened, darling? Are you okay? Ah. Hey! Hara, చూడే అంకేమన్నా ఉందా? No. మంచి వచ్చింది తెలుసా, అందుకే కదా షాక్ అయ్యేది. కేఫ్ నీలోఫర్ చండీగఢ్ వచ్చిన రోజు నుంచి అనుకుంటున్నాం పోవాలని. వీడికి నీలోఫర్
నన్ను తోలు వగులుతుంది. కేఫ్నీ లోఫర్లా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం చాయ్ తాగాలని చెప్పేసి. అమ్మ డోనట్స్ తింటుంది రైలు. ఏం కావాలి రేంజ్? ఇషమ్మా డోనట్ మస్కాబన్ విత్ నీలోఫర్ చాయ్ అన్న ఒక్క వీడియో పెట్టేది చాలు. ఆన్ చేసావా? నందు బాగుందా మస్కాబన్? నాకు ఒకటి ఉంచు. ఫోటోషూట్స్కి అయితే ఇట్లా చేసేస్తున్నాం అన్నమాట. మొత్తానికి మా అన్న వెళ్ళిపోయినాడు. దాదా మంచిగా పెడుతున్నాడు. ఏం లొకేషన్ మన వదిలే 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 ఒక్కసారి వదిలే. అబ్బా బాయ్ బాయ్ చికి బాయ్ బాయ్ బాయ్. ఇంకేమన్నా ఉందా చూడు. ఈరోజు వీడియో మా పాప అయితే ఇక్కడ ఏమేమో వస్తువులు కొనిమని అడుగుతుంది కానీ కొనియడం ఇక్కడ కష్టం కాబట్టి వెళ్తున్నాము. ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను. అంటే దాన్ బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో ద్వారా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. డెఫినెట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళకి నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా. కొంతమంది అయితే నన్ను ఫ్యామిలీ వ్లాగ్స్ కాకుండా కంటెంట్ మార్చు, ఏదైనా కామెడీగా ఫన్నీగా అట్లా ట్రై చేయని చెప్పినారు. బట్ నా వీడియోస్ చూసి ఎంతో కొంతమందికి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందని నేను ఈ వ్లాగ్స్ని కంటిన్యూ చేస్తున్నాను. నాకు కూడా మెమరబుల్గా ఉంటుందని. థ్యాంక్ యూ.